ప్రేక్షణార్థులు అందరు మంచిగున్నా రానుల్లా నేనైతే మంచిగున్నా మరి ఆలస్యం చేయకుండా షురు చేసేద్దాం లచ్చక ముచ్చట కుటుంబ బరువు బాధ్యతలు మోయడం కోసం కొలువు చేసుడు అందరు చేసే పనే ఎట్లాగో ఉపాధి దొరికింది కదా అని ఉన్న దాంట్లోనే సర్దుకుంటా పని చేస్తారు కానీ గీ అన్న మాత్రం అట్లా కాదుల్లో పెళ్లి అయిన సుత లక్ష్యాన్ని మాత్రం ఇర్చిపెట్టలే మరి అన్న ముచ్చటేందో సిద్ధం పారి మరి ఆశయాలు గొప్పగా ఉంటే అవకాశాలు గవ్వే వస్తాయి అగో అట్లా వచ్చిన అవకాశాలను మంచిగా వాడుకుంటే అద్భుతాలు జరుగుతాయి అగో అట్లా అవకాశాన్ని వాడుకున్నాడు కాబట్టి అనుకున్న రంగంలో దూసుకోబోతాడు గీ అన్న జాతీయ అట్లనే అంతర్జాతీయ వేదికల మీద గీ అన్న సత్తా చాటుతాడు ఈ ఒగ్గిడ ఎక్సర్సైజులు చేస్తున్న ఈ అన్న పేరు సతీష్ మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్న గుంటూరు జిల్లాలో ఉంటాడు ఒక దిక్కు సాఫ్ట్వేర్ కొలు వేసుకుంటేనే ఇంకో దిక్కు కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాడు అన్న జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నాడు ఇక ఇట్లా ఇప్పటిదాకా శాన్య పథకాలు సాధించిండు మార్షల్ ఆర్ట్స్లో రాణించాలి అని సతీష్ అన్న చిన్నప్పటి సందే అనుకునేదట అయ్యా వాళ్ళు అద్దని చెప్పినా సుత వినకుండా కరాటేలో ఆరిదేరిండు మొదలు నలుగురిట్లా ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలనుకొని కిక్ బాక్సింగ్ మీద నజరు పెట్టిండు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకొని ముందుకు సాగిండు బ్రూస్లీ నుంచి స్ఫూర్తి తీసుకొని కిక్ బాక్సింగ్ మీద కాయి పెరిగిందట చిన్నప్పుడు బ్రూస్లీని చూసి వచ్చింది యాక్చువల్లీ స్కూల్ లెవెల్లో 6th 7th 8th 3 years కరాటే చేశాను ఆ తర్వాత చదువు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందని చెప్పేసి ఇంకా ఆపేయాల్సి వచ్చింది బట్ ఆ ఇంట్రెస్ట్ అలాగే ఉండిపోయింది మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ నాకు తట్టి లేపింది మాత్రం తమ్ముడు సినిమా అప్పుడు మనకి అంతా తెలియదు కరాటే అని బాక్సింగ్ అని అనుకునేవాళ్ళం ఆ కిక్ బాక్సింగ్ ఏంటంటే కాళ్ళతో చేతులతో ఫైట్ చేస్తాం బాక్సింగ్ అంటే ఓన్లీ హ్యాండ్స్ నాకు అది బాగా అనిపించింది అక్కడ నుంచి నేను మోటివేట్ అయ్యా అది నాకు అలానే ఉండిపోయింది బట్ అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనకి ఎడ్యుకేషన్ దృష్ట్యా ఇదంతా నేను ఇంకెక్కువ కొనసాగలేకపోయాను 2021 సంవత్సరంలో గోవాలో జరిగిన జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలలో సతీష్ అన్న బంగారు పథకాన్ని సాధించినట్లు ఫిబ్రవరి నెలలో ప్రపంచ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ వాళ్ళు పెట్టిన అంతర్జాతీయ పోటీలలో 2 రజత పథకాలతో సాధించిండు డిస్ట్రిక్ట్ లెవెల్ గోల్డ్ ఆ తర్వాత స్టేట్ లెవెల్కి వెళ్ళాం గోల్డ్ సో ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఆ ప్రీవియస్ లెవెల్ మనకి గోల్డ్ మెడల్ వచ్చి ఉండాలి సో అట్లా నేషనల్కి వెళ్ళి నేషనల్లో కూడా ఒక గోల్డ్ ఒక సిల్వర్ పథకం సాధించాను 2021 గోవాలో 5 days జరిగినాయి దానికి కూడా అరౌండ్ 1200 ఫైటర్స్ వచ్చారు ఓవరాల్ కంట్రీ లైక్ అరుణాచల్ పోలీసు అస్సాం రైఫిల్స్ టీము వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు వచ్చి నేను రీసెంట్గా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్లో 2 సిల్వర్ పథకాలు సాధించాను 5 రోజులు జరిగిన ఈ మ్యాచెస్ ఢిల్లీలో సో వీటిలో నేను ఉజ్బెకిస్తాన్ మీద పోరాడి ఈ సిల్వర్ మెడల్ సాధించాను ఇక యుద్ధ విద్యల ఆరుదేరుడు అంత మామూలు ముచ్చట కాదని సతీష్ అన్న అంటాడు అయితే కోచ్ సహకారంతో అడ్డంకులన్నింటినీ దాటుకుంటూ వస్తాడట అన్నకు లగ్గమైనాక సాధన చేసి కష్టమవుతుంది అనుకున్నాడట అయితే అన్న వాళ్ళ భార్య అన్నకు బాగానే ప్రోత్సాహం ఇచ్చిందటనుల్లో ఉద్యోగం కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ఇంకో దిక్కు ఆమె ప్రోత్సాహంతో ముందుకు సాగిండట నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళాలి మార్షల్ ఆర్ట్స్లో కిక్ బాక్సింగ్లో అని చెప్పి మా వైఫ్తో మ్యారేజ్ అవ్వగానే డిస్కస్ చేశాను తను సరే నేను ఉంటాను నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ నేను జాబ్ చేస్తాను ఇద్దరం ఎవరికి బర్డెన్ అవ్వకుండా ఎంతో కొంత చూసుకుంటూ వెళ్దాం మనమే అని చెప్పేసి ఆవిడ నాకు అప్పుడు సపోర్ట్ ఇచ్చారు ఒక ఫైటర్ ఫైట్ చేయాలంటే ఒక 10 kilometers అథ్లెట్ రన్ చేయగలడు కానీ సేమ్ అథ్లెట్ రింగ్లో వచ్చి 3 minutes నుంచోలేడు ఆ దమ్ము ఆ టెన్షన్ అదంతా ఆయన అన్ని రకాలుగా నన్ను ఇక్కడ నుంచి కృష్ణ రివర్కి తీసుకెళ్ళి కృష్ణ రివర్లో కూర్చోబెట్టి కౌంటింగ్ 2 minutes 3 minutes అని ఇట్లా ఆ దమ్ము అదంతా పట్టాలి రింగ్లో అని ప్లస్ చాలా ఓల్డ్ స్టైల్ టెక్నిక్స్ అన్ని కూడా నేర్పించారు 3 నిమిషాలు నేను ఫైట్ చేయాలి అవి పెట్టుకుని ఇట్లా చాలా టెక్నిక్స్ అన్నీ నన్ను ప్రావీణ్యత సంపాదించేలా చేశారు మా కోచ్ గారు 2 ఏళ్ల కిందట కొలువు కోసం బెంగళూరు ఉన్నారట వీళ్ళు ఇక ఇప్పుడైతే సొంతూరైన సీతానగరంలోనే ఉంటాడట ఇక్కడనే మా భర్త కిక్ బాక్సింగ్లో శిక్షణ తీసుకుంటాను అంటుంది అన్న వాళ్ళ భార్య సతీష్ అన్న అంతర్జాతీయ పథకాలు సాధించుడు చాలా సంతోషంగా ఉన్నదని చెప్తాంది 8 years బెంగళూరులో ఉన్నాము 2 years ఇక్కడ సీతానగరానికి వచ్చాము గుంటూరు జిల్లా 8 years బెంగళూరులో ఉన్నప్పుడు తను అక్కడ స్టేట్ కిక్ బాక్సింగ్ నేషనల్ కిక్ బాక్సింగ్ అక్కడే గెలిచాడు ఇంకా స్టేట్ కరాటీ డిస్ట్రిక్ట్ మొయితాయి ఇలా అన్నీ గెలుచుకుంటూ వచ్చాడు ప్రతి దానిలో తను సిల్వర్ మెడల్ కానీ బ్రాంజ్ మెడల్ కానీ నేషనల్స్లో గోల్డ్ మెడల్స్ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి సాధించి నీకు మెడల్ తీసుకొచ్చానని వచ్చేవాడు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇది నిన్న మొన్న చేసిన కృషి కాదు ఆల్మోస్ట్ 10 years తను కష్టపడ్డాడు ఇలా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద నుంచొని తనకంటూ ఒక మెడల్ సంపాదించి ఇండియాని రిప్రజెంట్ చేస్తా సిల్వర్ మెడల్ సంపాదించినందుకు ఐ ఫీల్ ప్రౌడ్ యాజ్ హిస్ వైఫ్ సర్కారు వెన్నుదట్టి ప్రోత్సాహం ఇస్తే ఇంకిన్ని పథకాలు సాధిస్తా అంటాడు సతీష్ అన్న ఊళ్ళుండే యూత్ పిల్లగాలకు శిక్షణ ఇవ్వడానికి అమరావతిలో అకాడమీస్తో పెడతా అంటాడు
గవర్నమెంట్ సపోర్ట్ అంటే ప్రస్తుతం వరకు మన ఆంధ్రప్రదేశ్లో కంపేర్ చేసినంత వరకు అయితే చాలా తక్కువే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను గెలిచిన మ్యాచెస్కి, నేషనల్ గెలిచిన వాటికి తమిళనాడులో per person 5 lakhs అట్లా ఇచ్చి ఎంకరేజ్ చేయటం, మొన్న వాళ్ళు ఇంటర్నేషనల్ గెలిచిన 10 lakhs అట్లా స్పాన్సర్ చేయటం తమిళనాడు గవర్నమెంట్. అలాగే మహారాష్ట్ర, హర్యానా గవర్నమెంట్స్ కూడా చాలా బాగా స్పాన్సర్ చేస్తున్నాయి. మనకేంటంటే కొంచెం స్పోర్ట్స్ పరంగా ఆంధ్రప్రదేశ్ తక్కువలోనే ఉందని చెప్పాలి, అంటే గవర్నమెంట్ పరంగా. నేనేంటంటే ఇప్పుడు మన అమరావతి డెవలపింగ్ నెక్స్ట్, ఈ అమరావతిలో మంచి అకాడమీ, కిక్ బాక్సింగ్ అకాడమీ పెట్టి మన రిప్రజెంటేషన్ నేషనల్లో, ఇంటర్నేషనల్ దాకా తీసుకెళ్లాలని. మనకు తెలుసు ఎక్కడ ఓడిపోతుందో తెలుసు, ఎందుకు ఓడిపోతుందో తెలుసు, ఏం చేస్తే గెలుస్తామో కూడా మనకు ఐడియా ఉంది. అవన్నీ నేను సాధించిన ఎక్స్పీరియన్స్ అన్ని నెక్స్ట్ స్టూడెంట్స్ కి ఇచ్చేలాగే మంచి ప్రాక్టీస్ చేయించి అకాడమీ స్టార్ట్ చేసి మన అమరావతి నేము, అలాగే మన ఇండియా నేము ఇంటర్నేషనల్ రింగ్ లోకి తీసుకెళ్ళాలి. ఒలింపిక్స్ నేను ట్రై చేస్తా, ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్. జస్ట్ ఇన్ కేస్ నా వల్ల అవున పక్షంలో మన తరపు నుంచి మన స్టూడెంట్స్ అన్నీ వెళ్ళాలి. అది నా లైఫ్ అంబిషన్. అది అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలలో మన దేశానికి ఇంకిన్ని పథకాలు సాధించడానికి సతీష్ అన్నను తీర్చిదిద్దుడే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం అంటాడు సతీష్ అన్నకు శిక్షణ ఇస్తున్న కోచు. దీనికోసం సతీష్ అన్నను శారీరకంగానే కాకుండా మానసికంగా కుదుర్చుకొని వచ్చి ట్రైనింగ్ అవుతూ దానికి ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అతను మెడల్స్ గెలవడం అనేది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. దానికి చాలా టైం అనేది కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేసే శ్రద్ధ ఇవన్నీ చాలా అవసరం. అది కాకుండా కాంబాట్ స్పోర్ట్స్ అనేసరికి వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా కూడా ఫిట్గా ఉండాలి. ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నా కానీ మెంటల్ ఫిట్నెస్ లేకుండా సో దే కాంట్ కంపీట్ విత్ opponents. జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్ల ప్రతిభ పెడుతున్న సతీష్ అన్న ఒలింపిక్స్ ఆటల దేశం తరపున ఆడుడే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతాడు. మోడీ సర్కారు రిజర్వేషన్లు తీసేసే కుట్రలు చేస్తుందంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న. 10 ఏళ్ల బీజేపీ పాలన మీద ఇలా ఛార్జ్ షీట్ విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. అటెంకా ఇట్లా మాట్లాడిండు రేవంత్ అన్న. ఇక్కడే భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు దేశంలో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము, బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను గతంలో అమలు చేసింది. ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, వీటన్నిటిని ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనను, విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఒక లోక్సభ, రాజ్యసభలో అన్ని రకాల ఒత్తిడులు తీసుకొచ్చి ప్రతిపక్షాలను లొంగం తీసుకొని వాటన్నిటిని కూడా రద్దు చేసుకుంటూ పోయినరు. ఇది గత చరిత్ర మన కళ్ళ ముందు సజీవ సాక్షిగా నిలబడ్డది. 370 రద్దు కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ విధానం కావచ్చు, కామన్ సివిల్ కోడ్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, ఇట్లాంటివన్నిటిని కూడా ప్రతిపక్షాలు అభ్యంతర పెడుతున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, వీటన్నిటిని ప్రతిపక్షాలు అన్ని గోల పెడుతున్నా, పోరాటం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక వారు రద్దు చేయకుండా మిగిలింది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు. వాళ్ళు ఆఖరి యుద్ధం ప్రకటించారు ఈ రాజ్యాంగం మీద. ఆ ఆఖరి యుద్ధమే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దు. ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే 400 సీట్లు కావాలి. 2/3 మెజారిటీతోని లోక్సభ, రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. 1925 సంవత్సరంలో మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విధానాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకున్నది. 2025కు 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి పూర్తి కాబోతుంది. కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పట్టుదలతోని ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాలలో రిజర్వేషన్ల రద్దు విధానాన్ని ప్రస్తావించారు. చాలామంది బీజేపీ ఎంపీలు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దును ప్రస్తావించారు. అందుకే ఈరోజు
మోడీ గారు మొండిగా వ్యవహరించైనా సరే 2/3 మెజార్టీ సాధించడం 400 సీట్లు అప్కీ బార్ 400 పార్ అనే స్లోగన్తో 400 సీట్లు తీసుకొచ్చి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం యొక్క హక్కును ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు రద్దు చేసేయాలనే సుశీలానులా గివి మరి 7 లచ్చక ముచ్చట్లు ఇంకొన్ని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా అంతరుకుంటా మరి